ఈ రోజు వీడియో ఏంటంటే ఇలా ఉన్న స్టూడియోని ఇలా మార్చేసాను. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, అది కూడా చాలా తక్కువ బడ్జెట్. ఎంత బడ్జెట్ అయినా నేను వీడియో ఎండింగ్లో చెప్తా. వీడియోని మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు నుంచి ఈ ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. ఇలా వ్లాగ్సే కాకుండా నేను మంచి మంచి కంటెంట్స్ ప్లాన్ చేస్తున్నా. అంటే మన ఇండియన్ హిస్టరీస్, ఏన్షియంట్ హిస్టరీస్, అన్నోన్ ఫ్యాక్ట్స్, ఇంకా చాలా చాలా థింగ్స్ నేను ప్లాన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ స్టూడియో బిల్డ్ చేయడానికి కూడా రీజన్ అదే. సో ఎవరైతే ఇంకా ఫ్యూచర్లో యూట్యూబ్ క్రియేటర్ అవుదాం అనుకుంటారో, లేదా అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేద్దాం అనుకుంటారో, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. సో అంతకంటే ముందు ఇప్పుడు స్టూడియో చూసారు కదా, ఈ స్టూడియో ముందు నేను మార్చక ముందు ఎట్లుందో మీకు ఒకసారి చూపిస్తాను. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? దిస్ ఈస్ మై బెడ్రూమ్. ఏదో మైక్ ఇప్పుడు వచ్చింది, జస్ట్ అన్బాక్స్ చేసి నేను వీడియో చేస్తున్నా మీకోసం. ఇవన్నీ ఇప్పుడు కెమెరా ఉంది దీంట్లో, ఇది నా సిస్టమ్. సో ఇది వైఫై రీసెంట్గా పెట్టించిన. సో ఫైనల్గా అనమాట, యాక్చువల్గా నేను ఇక్కడ సెటప్ చేస్తా. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో యాక్చువల్గా ఇది మా చిన్న హోమ్ అనమాట. ఇంట్లోనే ఒక చిన్న సెటప్ చేయించేసుకున్నా నేను. సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఫైనల్గా అయితే ఇట్లా అయింది ఫ్రెండ్స్. పొద్దున 6 o'clock స్టార్ట్ చేసిన, ఇంకా అయిపోలే, ఇంకా చాలా ఉంది. ప్రస్తుతానికైతే ఇంత అయింది. సో ఇది నా ఎడిటింగ్ పీసీ అనమాట. ఇక్కడ కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటాం. ఇది వచ్చేసి షూట్ చేయడానికి విత్ బ్యాక్గ్రౌండ్స్. ఈ బుద్ధుడు అవన్నీ ఎట్లుందో ఒకసారి నేనే అరేంజ్ చేసిన. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 4 అవుతుంది. నేను పొద్దున 6 o'clock స్టార్ట్ చేసిన స్టూడియో సెటప్ చేయడం. ఇప్పుడు వచ్చి ఒక 4 అవుతుంది. సో మొత్తానికైతే అయిపోయింది. మీకు అవుట్పుట్ అనేది నేను కొంచెం అవతారం బాగాలేదు, పొద్దు నుంచి అన్నం కూడా తినలేదు. సో నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి మీకు మళ్ళీ ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ మీకు స్టూడియో సెటప్ చూపిస్తాను. ఓకేనా? ఒక 5 minutes నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. కొంచెం హ్యాపీగా చూసేద్దాం. 6.5 hours later. చలో వెళ్దాం ఫస్ట్ స్టూడియోలోకి.
ఒక్క నిమిషం నేను కనిపిస్తున్నాను లేదా ఇప్పుడు కనిపిస్తున్నాను. సో ఫైనల్గా ఓవరాల్ లుక్ అయితే ఇది చేయడానికి నాకు ఆల్మోస్ట్ 4 to 6 అంటే ఎన్ని అవర్స్ అయ్యిందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. దగ్గర 6 to 10 hours కంటే ఎక్కువనే కష్టపడ్డాను మార్నింగ్ నుంచి. ఇంత కష్టపడితే అవుట్పుట్ ఇది. సో మీకు మొత్తం క్లియర్గా ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫుల్ స్టూడియోకి తర్వాత చేస్తా. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఎట్లా చేసిన ఏంటి అని మీకు చూపిస్తా, ఏ లైట్స్ వాడుతున్నది అని. సో బ్యాక్ కెమెరా పెట్టి చూసి ఒకసారి. సో ఇట్లా ఓపెన్ చేయగానే మనం స్టూడియోలోకి ఎంటర్ అయిపోతాం అనమాట. ఇక్కడ మీకు ఒక ట్రైపాడ్ కనిపిస్తుంది, చిన్న కెమెరా. సో ఇది వచ్చేసి నా నెక్స్ట్ 365 days గోల్స్ అనమాట. సో మీరు అందరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అవుతుంది. మనం ఇంత కష్టపడి స్టూడియో బిల్డ్ చేసినామంటే చాలా మంచి వీడియోస్ చేస్తాం మీకోసం. చిన్న డెకరేషన్ ఐటమ్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది నా బర్త్డే ఫ్రేమ్ అనమాట. సో నేను నా వర్క్ని రికగ్నైజ్ చేసి అప్పుడు ఒక చిన్న అవార్డు వచ్చింది, బుద్ధుని స్టిక్కర్. అండ్ ఇక్కడ వచ్చేసి నో బ్యాడ్ హ్యాబిట్స్ ఫర్ నెక్స్ట్ 365 days ట్రాకర్ అనమాట. సో ఇది వచ్చేసి చిన్న రూల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డోంట్ డిసప్పాయింట్, డోంట్ స్టాప్ వీడియోస్. 0 వ్యూస్ వచ్చినా, 1K వ్యూస్ వచ్చినా, 100K వ్యూస్ వచ్చినా, 1 million వ్యూస్ వచ్చినా నెక్స్ట్ 365 days వరకు వీడియోలు ఆపే ప్రసక్తే లేదు. ఇది నా మెయిన్ సిస్టమ్. ఇది దీని కాన్ఫిగరేషన్ కూడా నేను తర్వాత చెప్తా. చీప్ బడ్జెట్లో, వెరీ చీప్ 3000 లోపల నేను గోడెక్స్ లైట్ బిల్డ్ చేసిన అనమాట. యాక్చువల్లీ నాకు ప్రాంప్టర్ లేదు. ప్రాంప్టర్ ఉంటే ఈ మానిటర్ అవసరం లేకపోతుంది. ప్రాంప్టర్ అంటే మనం వీడియోలు చేసేటప్పుడు ముందు ఆ కంటెంట్ ఉంటుంది అనమాట. సో అది చాలా బడ్జెట్ ఎక్కువ ఉంది అది. సో నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నేను ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 2 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన. నా దగ్గర కొంచెం బడ్జెట్ లేదు. చూద్దాం నెక్స్ట్ ఇంకా నాకు రెవెన్యూ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రాంప్టర్ కూడా తెచ్చుకుంటా. సో ఆ ప్రాంప్టర్ వచ్చేంత వరకు నేను స్క్రిప్ట్ ఇక్కడ దీంట్లో పెట్టుకొని చిన్న ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకొని పెట్టుకుంటాను అనమాట. షార్ట్స్ కూడా నేను ఏమైనా షూట్ చేయాలనుకుంటే ఈ ట్రైపాడ్ ఇక్కడ ఇట్లా పెట్టేసి షార్ట్స్ షూట్ చేస్తాను అనమాట. సో ఓవరాల్గా సూపర్ ఫాస్ట్లో చెప్పాలంటే ఇదన్నమాట మన స్టూడియో. మనకున్న దాంట్లో, మనకున్న బడ్జెట్లో మనమైతే ఇంత చేసుకోవచ్చు. సో నేను మెల్లిమెల్లిగా ఇంకా అప్డేట్ చేస్తా. సో ప్రస్తుతానికి అయితే ఇది ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్, ఎందుకంటే చాలా కష్టపడ్డా దీనికోసం. సో మార్నింగ్ నుంచి నేను ఒక్కనే బేసికల్గా నాకు నేను ఒక్కనే చేసుకోవాలి, ఏం చేసుకున్నా. సో మీకు ఎట్లా అనిపించిందో కింద అయితే ఒక్కసారి మీకు ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ అట్లనే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అట్లనే ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. మహేష్ టాక్స్ తెలుగు. ఎవరైతే ఇంకా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్, ఇంకా లాగ్ అవుతుంది మరి. చలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.